కోటా రమేష్ డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్ల రద్దు కోసం, విద్యుత్ సవరణ బిల్లు చట్ట సవరణ బిల్లు కోసం, అదేవిధంగా ఎల్ఐసిలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రద్దు చేయాలని చెప్పేసి కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాల మీద తలపెట్టినటువంటి బంద్లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి 11 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అదానీలకు, అంబానీలకు ఊడిగం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ కార్మిక హక్కులను కాలరాసే విధంగా చేస్తూ ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. అనేక ఉద్యమాలు ఇప్పటికే జరిగినాయి. గతంలో జరిగినటువంటి రైతాంగ పోరాటం ఏదైతే విజయం సాధించిందో, అదేవిధంగా 4 లేబర్ కోడ్లు రద్దయ్యే విధంగా, అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం రద్దయ్యే విధంగా, విద్యుత్ సవరణ విత్తన చట్టం సవరణ రద్దయ్యే విధంగా జరుగుతున్నటువంటి కార్మిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాడు 2014లో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ విధంగా మొత్తం నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేసింది. కేవలం 10 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు. అందుకనే నిరుద్యోగుల అన్యాయం చేసింది, విద్యార్థులకు అన్యాయం చేసింది. మరోపక్క ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తా ఉంది, రాజ్యాంగ హక్కులను కాలరాస్తా ఉన్న పరిస్థితుంది. అన్ని వర్గాల ప్రజల మీద దాడులు చేస్తూ ఉంది, ధరల భారం పెంచుతూ ఉంది. ఈ విధంగా మొత్తం కూడా దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నటువంటి బీజేపీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి, అదేవిధంగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉంది, కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తూ ఉంది, పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తూ ఉంది. ఈ దేశంలో ప్రజలంటే అదానీలు, అంబానీలు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అందుకనే పార్లమెంట్లో తనకున్న బలాన్ని ఉపయోగించుకొని అనేక ప్రజా వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చి కార్మిక హక్కులని దాడి చేస్తూ ఉంది, ప్రజల మీద దాడులు చేస్తూ ఉంది. కేవలం 11 ఏళ్ల బీజేపీ పాలన ఎవరికి ఉపయోగపడ్డదంటే కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, అదానీలకు, అంబానీలకు ఉపయోగపడ్డది తప్ప ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. మరోపక్క 4 లేబర్ కోడ్లు రద్దు చేయటం మూలంగా సంఘటిత, అసంఘటిత రంగంలో ఉన్నట్టు 40 కోట్ల మంది ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది, కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది, వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసే విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో బీబీజీ రామ్జీ అనేటువంటి ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది వ్యవసాయ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు తీవ్రమైన అన్యాయం చేసే విధంగా ఈ బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది, పథకాన్ని తీసుకొచ్చింది. గతంలో చట్టంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం వల్ల కోట్లాది మంది గ్రామీణ పేద కార్మికుల యొక్క పొట్టగొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని ఏదైతే ప్రభుత్వం కొనసాగిస్తుందో అవి రద్దయ్యేంత వరకు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, అదేవిధంగా యువత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఫిబ్రవరి 12న జరగబెట్టినటువంటి దేశవ్యాప్త కార్మిక సమ్మెకు అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆ సమ్మెలో విద్యార్థి యువజన సంఘాలుగా మేము కూడా పాల్గొని జయప్రదం చేస్తామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.